రాష్ట్రంలో అక్షరాస్యత పెంచేందుకు ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. 100 రోజుల్లో 100% అక్షరాస్యత సాధించాలని సర్కార్ టార్గెట్గా పెట్టుకుంది. ఇప్పటికే విద్యాశాఖ ప్రభుత్వానికి ప్రతిపాదనలు కూడా పంపింది. ఇందుకోసం 15 పాఠాలతో ఓ ప్రత్యేక పుస్తకాన్ని రూపొందించింది సర్కార్. రాష్ట్రంలో అక్షరోద్యమం ప్రారంభించబోతోంది ప్రభుత్వం. 100 రోజుల్లో 100% అక్షరాస్యతే టార్గెట్ గా ప్రణాళికలు రూపొందిస్తోంది. 15 ఏళ్ల నుంచి 50 ఏళ్ల వయసున్న వారిని లక్ష్యంగా చేసుకుని ఈ అక్షరాస్యత కార్యక్రమాన్ని చేపట్టేందుకు సిద్ధమైంది. డిసెంబర్ 1 నుంచి దీన్ని ప్రారంభించి మార్చిలోగా దీన్ని కంప్లీట్ చేయాలని సర్కార్ భావిస్తోంది. దీనిపై ఇప్పటికే ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది విద్యాశాఖ. ప్రభుత్వం ఆమోదం తెలపగానే ఈ అక్షరాస్యత కార్యక్రమం మొదలు కానుంది. దేశ సగటు అక్షరాస్యత 72.99% ఉండగా తెలంగాణ అక్షరాస్యత 66.46%. రాష్ట్రంలో 3.5 కోట్ల జనాభాలో 82,02,192 మంది నిరక్షరాస్యులున్నారు. ఇందులో 15 నుంచి 50 ఏళ్ల వయసున్న వారు 50 లక్షల మంది ఉన్నారు. వీరందరినీ అక్షరాస్యులుగా చేయాలని టార్గెట్ పెట్టుకుంది సర్కార్. నిరక్షరాస్యతలో మహబూబ్ నగర్ ఫస్ట్ ప్లేస్ లో ఉండగా రంగారెడ్డి లాస్ట్ ప్లేస్ లో ఉంది. తెలుగు అక్షరాలు చదవడం, రాయడం, లెక్కలు చేసుకోవడం లాంటి కనీస పరిజ్ఞానం అందించేందుకు 15 పాఠాలతో ప్రత్యేకంగా బుక్ ని రెడీ చేసింది సర్కార్. ఇందులో పాఠాలను తెలంగాణ యాస, మాండలికం, సామెతలతో వాడుక భాషలో రూపొందించారు. నిరక్షరాస్యులు సులువుగా నేర్చుకునేలా సులభంగా అర్థం చేసుకునే పదాలతో దీన్ని తయారు చేశారు. ఇందులో వివిధ సంక్షేమ పథకాలను తెలుపుతూ పాఠ్యాంశాలను రెడీ చేసింది. పూడిక తీసిన చెరువు ఊరికి ఆదరవు, అవ్వకు ఆసరా బిడ్డకు భరోసా, పూలు పేర్చితే బతుకమ్మ, అక్షరాలు నేర్పితే చదువమ్మ, జజ్జనకరి జనారే, తెలంగాణ భళారే లాంటి పాఠ్యాంశాలను రూపొందించింది. ఈ పుస్తకాలను నిరక్షరాస్యులందరికీ పంపిణీ చేసి ప్రత్యేక ఉద్యమం తరహాలో ఈ అక్షర కార్యక్రమాన్ని నిర్వహించాలని నిర్ణయించింది. అలాగే సాంస్కృతిక కార్యక్రమాలతో చైతన్యం తీసుకురావాలని నిర్ణయించింది సర్కార్.